హాయ్ అండి. ఈరోజు నేను గులాబ్ జామ్ చేశాను. లాస్ట్ వీడియోస్లలో చక్కెర పాకంతో చేశాను. ఈసారి బెల్లం పాకంతో చేస్తున్నాను. నాకు బెల్లం పాకం కంటే చక్కెర పాకంతో చేసిన గులాబ్ జామ్ అంటేనే చాలా ఇష్టము. ఎప్పుడు చక్కెర పాకంతోటే కానీ బెల్లం పాకంతో ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు. ఇదే ఫస్ట్ టైము. ఇంకా బెల్లం పాకంతో చేసిన గులాబ్ జామున్ టేస్ట్ ఎలా వస్తాయి ఏమో అని చేశాను. పెళ్ళైన కొత్తలో ఒకసారి గులాబ్ జామ్ చేశాను. ఆ గులాబ్ జామున్ నాకే నచ్చలేదు. అప్పట్లో నాకు పెద్దగా వంటలు వచ్చేది కాదు. ఇంకా యూట్యూబ్ పుణ్యమా అని కొన్ని రెసిపీస్ నేర్చుకోగలిగాను. గులాబ్ జామ్ ని బ్రెడ్ తో కూడా చేసుకోవచ్చు. సూపర్ మార్కెట్ లో దొరికే గులాబ్ జామున్ ప్యాకెట్ కప్పు పిండిలోకి చిటికెడు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని వాటర్తో లేదా పాలతో మిక్స్ చేసుకుంటూ కొద్దిగా నెయ్యి వేసుకొని చపాతీ పిండిలో కలుపుకోవాలి. పాకం కోసం 1 కప్పు బెల్లంకి 1.5 లేదా 2 కప్పులు వాటర్ వేసుకొని పాకం కొంచెం వేడెక్కాక కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని పాకం చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత పిండిని చిన్న బాల్స్ లో చేసి ఆయిల్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమే. ఆ తర్వాత గోరువెచ్చగా ఉన్న పాకంలోకి గులాబ్ జామున్ బాల్స్ వేసి హాఫ్ అన్ అవర్ పాటు ఇలాగే వదిలేస్తే గులాబ్ జామున్ రెడీ అయిపోయినట్లే. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.